మధ్యాహ్నం ఈ రోజు ఖమ్మం నగరంలో హై టెన్షన్ కొనసాగింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ ఆధ్వర్యంలో ఆందోళన వివాదంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట కూడా జరిగింది. ఒకానొక దశలో నిర్వాసిత మహిళలు ఒక్కసారిగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో లేడీ కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే ఆమెని పోలీసు వాహనంలో హాస్పిటల్కి తరలించారు. అదనపు బలగాలతో ప్రస్తుతమైతే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నగరం వెలుగుమట్ల భూ బాధితులు 2014 సంవత్సరంలో వేసుకున్న గుడిసెలకు సంబంధించి 31 ఎకరాల్లో వాళ్ళు మొత్తం కూడా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలోనూ అధికారులు వాళ్ళందరినీ కూడా ఇళ్ళని కూల్చివేసిన నేపథ్యంలోనూ గత 10 రోజుల నుంచి కూడా ఖమ్మం మొత్తం కూడా అట్టడుగుపోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వివిధ పార్టీ చెందిన నేతలు మొత్తం కూడా వచ్చేసి బాధితులకు సంఘీభావం తెలుపుతున్న నేపథ్యంలో మరో తాజాగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత మనతో పాటు ఒక బాధితులకు సంఘీభావం తెలిపే విధంగా ఖమ్మం నగరంలో అంబేద్కర్ చౌరస్తాలు మొత్తం కూడా ఆందోళనకు దిగిన నేపథ్యం దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఏమని కోరుతారని సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ కవితతో మనం మాట్లాడుతుందాం. అక్క చెప్పండి, ఇప్పటివరకు భూ బాధితులకు మీకు భాస్కర్ అందించేందుకు మీరు మద్దతు తెలియజేస్తున్న నేపథ్యం ఎలా ఉంది? దీని సంబంధించి మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు అక్క? చాలా దారుణంగా ఉందండి. అమానుషంగా వారి ఇళ్లలోంచి తరిమి కొట్టేసి రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకెళ్లి ఇల్లు నేలమట్టం చేసి ఇప్పటి వరకు కూడా కనీసం కలెక్టర్ గారు ఏమాత్రం ఏర్పాట్ల మీద ఆలోచన చేయకుండా, వారిని పరామర్శించకుండా, వారి పరిస్థితి అడగకుండా చాలా దారుణంగా ఉంది. ఇవాళ మేము ఎక్కడైతే వెళ్ళి చూసి వచ్చామో చాలా భయంకరమైన పరిస్థితిలో ఆ బాధితులు ఉన్నారు. వారికి న్యాయం జరగాలి, కలెక్టర్ గారు రావాలి, ఆ పరిస్థితిని చక్కబెట్టాలి, మంత్రులు ఇన్వాల్వ్ కావాలి, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాలి. ఇది పేద ప్రజల భూమి కాబట్టి వాళ్లకు ఇచ్చే వరకు ఫైట్ చేస్తాం. ఎక్కడైతే ఇల్లు కూలగొట్టారో అక్కడే తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఒకవైపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ బాధితులందరికీ కూడా 15 లోపు ఇల్లు కట్టిస్తామని చెప్పని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపున వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేదా ఇంద్రం ఇల్లు కావచ్చు, వెలుగుమట్ల ప్రాంతం నుంచి తీసేసి రంగనాపాలెం సమీపంలో ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కొంతమంది బాధితులు కూడా తీసుకొని పోయి చెప్పడం కూడా జరిగింది. దీనిపై ఏమంటారు? రఘునాథపాలెం దగ్గర ఆల్రెడీ అది రోడ్ వైండింగ్ లో పోతుంది. రోడ్ వైండింగ్ లో పోతున్న పరిస్థితి ఉన్నది. అట్లా పోయేటటువంటి ఇండ్లు ఇస్తామని పొంగులేటి గారు ప్రామిస్ చేసినారు. ఇదివరకే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ఖమ్మం పట్టణంలో నిరుపయోగంగా ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితి లేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇప్పుడు మాటిస్తున్నారు. ఇల్లు ఇవ్వకుండా ఎందుకు కూలగొట్టారు అన్నదే మా ప్రశ్న. ఇల్లు ఇవ్వకుండా కూలగొట్టారు కాబట్టి ఖచ్చితంగా తొందరగా వాళ్ళకి అక్కడే స్థలం ఇవ్వండి, ఇల్లు కట్టించి ఇవ్వండి, ఆ పట్టాలు తక్షణం ఇవ్వాలనేది మా డిమాండ్. ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇప్పటి వరకు కూడా అర్హులకు సంబంధించి 769 వరకు కూడా లబ్ధాన్ని గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం వాళ్ళపై దృష్టి సారించిందని చెప్పి అంటున్నారు. దీనిపై ఏమైనా ఉందా? ఇప్పుడు అర్హులు ఉన్నారా లేరా ఎవరా అన్నది వాళ్ళ పని, అది ప్రభుత్వం పని. దానికి ఇంతమంది పేద ప్రజల్ని బాధ పెట్టడం ఎందుకు? ఎవరో ఒకరు ఇద్దరు తప్పుడు వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా వారందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. తొందరగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే అండి. వాళ్ళందరూ మేము చూసాం, స్వయంగా వాళ్ళ పరిస్థితులు చూసినాం. పిల్లల్ని పట్టుకొని పాపం రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతమంది పేదవాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణమే మంత్రులు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇట్స్ అ స్మాల్ థింగ్, రెగ్యులరైజ్ చేసేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరోవైపున విశాల్ మహారాజు మాతో పాటు మనం మాట్లాడుతుందాం. ఈయన కూడా మొత్తానికి అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా ఇక్కడే కూడా అంటే పేదలకు న్యాయం జరిగే విధంగా పోరాటం ఆపమని చెప్పంటూ గత 3 రోజుల నుంచి కూడా ఖమ్మం నగరంలో ఆందోళన చేసిన నేపథ్యానికి సంబంధించి మనతో పాటు మాట్లాడుతుందాం. అన్న చెప్పండి, మీ పోరాటం ఎలా ఉండబోతుంది? రానున్న కాలం అంటే పేదలకు న్యాయం చేస్తామని చెప్పి ఒక ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ప్రభుత్వము నయవంచన చేస్తూ ఉంది. ప్రభుత్వము ఏ మాట కూడా వాగ్దానం ఇవ్వలేదు ఇంతవరకు. పైగా వీళ్ళ శిబిరాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ మొత్తం ప్రజాశక్తిని తీసుకొచ్చి మాకు నిరసన తెలపడం తప్ప మరొక అవకాశం లేదు. మా డిమాండ్ ఒకటే, కలెక్టర్ ఇక్కడికి రావాలి. కలెక్టరే దీనికి బాధ్యుడు. అఫీషియల్గా ఆయనకు మంత్రులు ఆదేశించారా, ముఖ్యమంత్రి మాకు అనవసరం. అక్కడ మా పేదల ఇండ్ల మొత్తాన్ని కూలగొట్టి హక్కు లేకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టారు. మాకు అఫీషియల్గా రెగ్యులరైజ్ చేయాలి, చేతికి పట్టాలు ఇవ్వాలి, కూలగొట్టిన భవనాలు నిర్మాణం చేయాలి. ఈ 20 రోజులు కాంపన్సేషన్, వాళ్ళ కూలీ నాలి డబ్బులు, వాళ్ళ వసతి మొత్తం రిహాబిలిటేషన్ కింద వాళ్ళకి చెందాల్సిన వసతులన్నీ చెందించాలి. మొత్తంగా అవన్నీ హామీ పత్రంతో కలెక్టర్ వచ్చి మా చేతికి పత్రం ఇచ్చేంత వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం. మొత్తంగా చూడొచ్చు, పేదలకు మొత్తానికైతే వేసుకున్న గుడిసెలను వాళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా డిస్మెంటల్ చేసిన నేపథ్యంలో వాటి అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అక్కడే పేదలకు మళ్ళీ స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలంటూ కోరుతున్న నేపథ్యం ఉంది. దీనిలో భాగంగా
ఎన్ని రోజులైనా సరే ఈ యొక్క అంటే ఆందోళన మాత్రం విరమించేది లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైనా సరే పేదలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం విస్మరించేది లేదంటూ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే కొంత సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.